మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ సభలో వారి ప్రసంగంలో కొంతమంది ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క దేవుడి ఇష్టం. కొంతమంది పోచమ్మను పూజిస్తారు, కొంతమంది సమ్మక్కను పూజిస్తారు, కొంతమంది పాత ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం కొంచెం ఆటలు వచ్చి దేవుళ్ళు ఉంటారు, కొంతమంది అయ్యార్లు పూజించే దేవుళ్ళు ఉంటారు అనే ఒక ఉదాహరణకుతోని ఒక సందర్భంలో మాట్లాడిన విషయాన్ని, ఒక మంచి సమాజం గురించి చెప్పిన విషయాన్ని భూదద్దంలో పెట్టుకొని ప్రతిపక్షాలు చిల్లరగా దేవుళ్ళను కించపరిచిండు, దేవులను అవమానపరిచిన విధంగా రోడ్డు మీద పడి దిష్టిమూలు తగలబెట్టడానికి ప్రయత్నించడం, వారిని ఒక దరిద్ర భాషలో మరి రేవంత్ రెడ్డి గారిని దూషించడం ఇది సరికాదు. అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధికి సలాలేయండి తప్ప ఇటువంటి చిల్లర ఒక ప్రకటనలు, చిల్లర చేసే మీ యొక్క ఆలోచనలు మానుకోవాలని నేను ప్రతిపక్షాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. సమాజం ఉపయోగపడే విధంగా రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడిన మాటల్లో ఉంది. దాన్ని వేరే విధంగా ఆలోచన చేసి, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తే నిజంగా కూడా మంచి భక్తుడు, అతను దైవ భక్తి కల వ్యక్తి. అయినా మీరు ఆయనను పట్టుకొనే మీరు ఒక నాస్తికును, మీరు దేవుళ్ళని కించపరిచిల్లు అనే విధంగా మాట్లాడడం దురదృష్టకరం. వెంటనే ఒక ప్రకటనలు, ఆ ఒక ఆలోచనలు విరమించుకొని మీరు బహిరంగంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాను. అదేగాక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమారు 16 భాషలు, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 40,000 పాటలు పాడిన ఒక మహా గొప్ప వ్యక్తి. యావత్ ప్రపంచమంతా ఆయన పాటలు విని సంబరాలు చేసుకున్నాం. మన తెలుగు వారు కూడా సంబరాలు చేసుకున్నాం. ఆయన పాడినప్పుడు పాటలు విని ఎన్నో మనం టెన్షన్లో ఉంటే అటువంటి టెన్షన్లకు రిలీఫ్ ఇచ్చే ఒక పాటలు పాడిన వ్యక్తిని ఈనాడు రవీంద్ర భారతిలో మీరు విగ్రహం పెట్టద్దనము మీకు ఎంతవరకు ఇదే నేను అడుగుతున్నాను. అసలు ఒక జాతీయ స్థాయి నాయకులు కొంతమంది ఉంటారు, అటువంటి విగ్రహాలు మీరు పెట్టద్దనే హక్కు మీకు లేదు. అటువంటి తప్పుడు ఆలోచన చేయకండి, అటువంటి తప్పుడు ప్రకటనలు దిగజారకండి. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు గనుక ఇంకొకసారి ఇటువంటి విషయాల్లో మీరు గనుక తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, మీరు తప్పుడు ప్రకటనలు చేసినా, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు, మీ ఎంబడబడి మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను.